ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమ. శ్రీ మహాగణాధిపతియే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మే 3 నుంచి మే 9 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితి ఎలా ఉన్నది, ఈ గ్రహాల యొక్క ఫలితాలు మనకి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుంటూ మనం మేష రాశిలో రవి బుధులు ఉన్నారు, శుక్రుడేమో వృషభ రాశిలో, మిథున రాశిలో గురుడు, ఇంకా తుల వృశ్చిక ధనుర్రాశుల్లో చంద్రుడు, శని మీనరాశిలో, కుజుడు కూడా మీనరాశిలో, రాహు కుంభరాశిలో ఈ గ్రహాల యొక్క సంచారం ఈ వారం ఇలా ఉన్నది. దానికి అనుగుణంగా మనం ఏ ఫలితాలు ఎప్పుడు ఉంటాయి, ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. మా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మహాభాగవతం చెప్పబడుతోంది, అందివ్వడం జరుగుతోంది. ప్రతిరోజు కూడా ఒక భాగం అందిస్తున్నాం. చాలామంది ఆదరిస్తున్నారు, వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా షేర్ చేసి లైక్ చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేయడం జరుగుతుంది. మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని తప్పనిసరిగా మీరు కూడా మహాభాగవతాన్ని చూసి 10 మందికి అందిస్తారని చెప్పి కోరుకుంటూ, పుల్లెల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, చూడండి, సబ్స్క్రైబ్ అవ్వండి. అన్ని వీడియోస్ మీకు వస్తాయి. తప్పకుండా మా కార్యక్రమాలను మీరు చూస్తూ 10 మందికి పంపించడం అనే అలవాటు చేసుకుని ప్రతి ఒక్కరూ షేర్ చేస్తారు, లైక్ చేస్తారని కోరుకుంటూ, ఈ వారం రాశి ఫలాలు ఎలా ఉంటాయి అని చెప్పి ఆ రాశి ఫలాల గురించి తెలుసుకుందాం. ఈ మేషరాశి వారికి రాశిలో రవి కుజుడు ఉన్నారు, ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొంటారు, సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, భక్తుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఇక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థాన సంచారం వల్ల వార ప్రారంభంలో కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. మీరు నూతనమైనటువంటి ప్రయత్నాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు, తప్పకుండా సక్సెస్ అవుతారు. తప్పకుండా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. దానికోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు అందిస్తారు. నూతనమైన ప్రయత్నాలు చేయాలి అనే తపన, ఆలోచన మీలో బయలుదేరుతాయి. క్రయ విక్రయాదులు అవ్వచ్చు, లేదా నూతనమైనటువంటి ప్రయత్నాలు అవ్వచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు, ఇటువంటి ప్రయత్నాలు మీరు తప్పకుండా చేస్తారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు అవ్వచ్చు, ఉన్నత విద్యా ప్రయత్నాలు కూడా లాభించే అవకాశాలు అయితే ఉన్నాయి. వారు మధ్యలో ఆరోగ్య సూత్రాలను పాటించండి. వారాంతం కూడా అన్నింటి విజయం తప్పనిసరిగా సాధిస్తారు. అయితే ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు లాభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి, సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది, పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు, మీ మనోవికాసం చాలా ఉత్సాహంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యాపారపరంగా మనం చూస్తే ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 4, 7, 9 సంఖ్యలు బాగుంటాయి. ఎరుపు రంగు బాగుంటుంది. ఆరాధనలో సూర్య ఆరాధన చేయండి. గోధుమ పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలు తీసుకుని ఆ ఉండలు చేసి ప్రవహించే నదిలో ఈ యొక్క గోధుమ పిండి ఉండలు వేయండి. తప్పకుండా ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీంతోపాటు శని భగవానుడికి, శనీశ్వరుడికి కూడా తైలాభిషేకాలు చేయాలి. నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అంటే నల్ల నువ్వులు, బెల్లం కలిగిన చిమ్ని ఉండలు తయారు చేసి కాకులకు ఆహారంగా పెట్టండి. ఏదైనా తప్పనిసరిగా ఉద్యోగపరంగా, వ్యవసాయపరంగా, వృత్తుల పరంగా డెవలప్మెంట్స్ మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నాయి.
అందరికీ కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. వాటి యొక్క ప్రయత్నాలు తప్పనిసరిగా చేయండి, సర్వత్రా విజయాన్ని పొందుతారు. ఈ వృషభ రాశి వారికి నూతనమైన ప్రయత్నాలు చాలా అనుకూలంగా ఉంటాయి. చంద్రుడి యొక్క బలం ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. అంటే సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడం, ఆధ్యాత్మికమైన చింతన, విందులు వినోదాల్లో పాల్గొనడం, వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారాంతం సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనుట, శనివారం నాడు ఆరోగ్య సూత్రాల్ని పాటించాలి. ఒక ముఖ్యమైన వ్యవహారం తప్పనిసరిగా లాభిస్తుంది. మీరు చాలా కాలం నుండి ఎదురు చూసేటువంటి మంచి నిర్ణయాలు తప్పనిసరిగా మీరు 3వ తారీఖు నుంచి క్రమంగా 9వ తారీఖు లోపల తీసుకునే అవకాశాలు ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు అవ్వచ్చు, గృహ నిర్మాణాది ప్రయత్నాలు అవ్వచ్చు, ప్లాట్ కొనుక్కోవడం కానీ, సైట్ కొనుక్కోవడం కానీ, ఇటువంటి శుభ్రమైనటువంటి ప్రయత్నాలు తప్పనిసరిగా సక్సెస్ఫుల్గా మీరు విజయం సాధించగలుగుతారు. దీనికోసం ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఒక మంచి నిర్ణయం, మంచి ఆలోచనతో ముందుకు పెడతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి విషయాలన్నీ కూడా కొంత ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. వృత్తుల పరంగా కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. వ్యాపార పరంగా మనం చూసినట్లయితే ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, గృహోపకరణాలు, వస్త్ర, ఐటీ రంగం సెక్టార్స్ మొదలైన వారికి అందరికీ కూడా బాగున్నది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. తద్వారా ఒక శుభరూపమైనటువంటి ప్రయత్నంలో మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. సంఖ్యల్లో 5, 6, 8 సంఖ్యలు మంచివి. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన మంచిది. శని భగవాన్ని పూజించడం మంచిది. ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని విజయం సాధిస్తారు. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం కూడా తప్పనిసరిగా అమ్మవారి యొక్క ఆరాధన కూడా చేయండి, విశేష ఫలితాలు పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి చక్కగా అంటే రవి బుధులు లాభస్థానంలో ఉన్నారు. బుధుడు ముందర లాభస్థానంలో ఉన్నాడు. లాభస్థానంలో ఉండడం ద్వారా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. క్రయ విక్రయాదులు లాభిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళగలుగుతారు. మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతాయి. అయితే విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశం ఉన్నది. శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. దైవ చింతన, దైవ ఆలోచనలు బయలుదేరుతాయి. మంచి ఫలితాలు తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా మీకు మంచి ఆలోచనలతో ముందుకు వెళతారు. మరి ఈరోజు అంటే ఈ వారం మనం చెప్పాలి అంటే ఈ మిథున రాశి వారికి దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. కోర్టు వ్యవహారాదులు కూడా అనుకూలిస్తాయి. ఇంకా వృత్తుల పరంగా ఆర్థిక ప్రోత్సాహం తప్పనిసరిగా ఉన్నది. ఈ రాశి వారికి చంద్రుడు 5వ, 6వ, 7వ స్థానాల్లో సంచారం. అంటే వార ప్రారంభం సామాన్యంగా ఉన్న బుధవారం నుండి శనివారం వరకు సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా అవి తప్పనిసరిగా తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో కూడా ఈ పని మీరే చేయగలరు అనేటువంటి విషయం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే మీ క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా సక్సెస్ఫుల్గా విజయవంతం అవుతాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, వస్త్ర, అపర, ధాన్య, ఎలక్ట్రానిక్స్ వారికి ఈ రాశి వారికి బ్రహ్మాండంగా ఉంటుంది. సంఖ్యల్లో 5, 6, 8 రంగుల్లో మరి గోల్డ్ కలర్ ఎక్కువగా వాడండి. ఆరాధనలో ఎక్కువ శివారాధన చెయ్యండి. శివుని యొక్క ఆలయానికి వెళ్తే తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. కర్కాటక రాశి
ఈ కర్కాటక రాశి వారికి ప్రభుత్వ సంబంధమైన అనుమతులు తప్పనిసరిగా యోగిస్తాయి. అలాగే స్థిరాస్తి డెవలప్మెంట్స్ బ్రహ్మాండంగా ఉంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది. ప్రతి పని యందు నేను చేయగలననే విశ్వాసం మీకు ఎక్కువగా ఉంటుంది. మంచి వార్తలు, మంచి సమయం. ఎటొచ్చి వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండండి. వారం మధ్యలో కార్యజయం, వారాంతం సర్వత్రా అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. కాబట్టి సమస్యలు పక్కన పెట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి, విజయం సాధించండి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు పొందగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి సమస్యలు కూడా మీకు తగ్గుతాయి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మనం చూసినట్లయితే గతం కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ఎంచేత అంటే వార ప్రారంభం వివాదాలు వదిలిపెడితే వారం మధ్యలో ముఖ్యులను కలుసుకుంటారు. వారాంతం కూడా ఆర్థికపరమైన వ్యవహారాలు లాభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. చిన్న చిన్న సమస్యల నుండి బయటపడగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి మీకు తప్పనిసరిగా లభిస్తుంది. అయితే కొన్ని ఆర్థిక సమస్యలు, ఒత్తిళ్ళు పెరుగుతాయి. అంటే ఆర్థిక పరంగా నాకు సహాయం చెయ్యనే వారు కొంతమంది, చిన్న చిన్న సమస్యలు ఉన్నవారు కొంతమంది, కొంత ఇబ్బందులు లోనయ్యేటువంటి పరిస్థితులు కర్కాటక రాశి వారికి ఉంటాయి. ఉన్నప్పటికీ కూడా వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు కొన్ని తగ్గుముఖం పడతాయి. గతం కంటే చిన్న చిన్న సమస్యలు తగ్గి మంచి కార్యక్రమం వైపు మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కాస్త అనుకూలమైన వాతావరణం ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి ప్రయత్నాలు ఇప్పటి నుంచి చెయ్యండి, తప్పకుండా విజయం సాధిస్తారు. విద్యార్థులు విదేశీయాన ప్రయత్నాలు యోగిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా కాస్త బెటర్గా ఉంటుంది. వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. సంఖ్యల్లో 2, 7, 9, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన, లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేయండి, విజయం సాధించగలుగుతారు. ఈ సింహరాశి వారికి వార ప్రారంభం తృతీయ స్థానంలో మరి రవి భగవాన్, అంటే తృతీయ స్థానంలో చంద్రుడు, తృతీయ, చతుర్థ, పంచమ స్థానాల్లో చంద్ర సంచారం వల్ల తప్పనిసరిగా మీరు ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. వార ప్రారంభంలో వారం మధ్యలో వివాదాలకి దూరంగా ఉండండి. వారాంతం మీ సమస్యల పరిష్కారం అవుతాయి. మరి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే శుక్రుడు కూడా లాభస్థానంలో కాకుండా దశమంలో శుక్రుడు, లాభంలో గురుడు ఉన్నారు. శుక్ర గురులు ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు అంటే విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు, ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. గురుబలం ద్వారా పబ్లిక్ రిలేషన్స్ పెరుగుతాయి. కార్యజయం, సర్వత్రా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. శని ప్రభావం వల్ల కొద్దిగా ఆలస్యం, కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఆలస్యం, ఇబ్బందులు ఉన్నా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని తప్పనిసరిగా మీరు చేరుకోగలుగుతారు. చిన్న చిన్న సమస్యలను పక్కన పెడతారు. విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు. మీ ఆలోచన, విధి విధానాలు చక్కగా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి ఇబ్బందులు కూడా తగ్గుతాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీలు తప్పనిసరిగా ప్రయోజనాన్ని ఇస్తాయి. ఏదైనా వార ప్రారంభం, వారాంతం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి, తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 1, 4, 7 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శని భగవానుని బాగా పూజించండి. శనివార నియమం పెట్టుకోండి. ఇలా ఉండగా విద్యార్థులు విదేశీయాన విషయాల్లో, వ్యాపారస్తులు నూతనమైన వ్యాపార ప్రయత్న విషయాల్లో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అంటే మీరు అనుకుంటారు, ఆ పనులు కాస్త కోస్త ఆలస్యం అవుతూ ఉంటాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ ఈ సమస్యలు మాత్రం, చిన్న చిన్న సమస్యలు మాత్రం మీకు ఆలస్యం అవుతూ ఉంటాయి.
చేత వ్యాపార విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కాకికి ఆహారం పెట్టండి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి, తప్పకుండా విజయం సాధించగలుగుతారు. ఈ కన్యా రాశి వారికి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం. వారం మధ్యలో సక్సెస్ఫుల్ లైఫ్ ఉంటుందట. వార ప్రారంభం పనులు ఆలస్యమవుతాయి, వారాంతం వివాదాలకు ఎక్కువగా ఉంటాయి. అష్టమంలో రవి బుధులు, సప్తమంలో శని, సప్తమంలో కుజుడు, ఏదైనా ఒక షష్ఠ రాహు ఒక్కడే యోగదాయకంగా ఉన్నాడు. ఇక నవమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. విందులు వినోదాల్లో పాల్గొచ్చు, కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు జరగవచ్చు, కానీ కార్యజయం అంత వేగంగా జరగదు. ప్రతి పని ఆలస్యం అవుతుంది. నేను చేయగలను అనుకుంటారు, మీరు చేయలేరు. సక్సెస్ఫుల్ రేట్ అనేది చాలా తగ్గుతుంది. ప్రతి విషయంలో కూడా ఆలోచనలు తప్పనిసరి అవుతాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా మీరు చూసుకోవాలి. నూతనమైనటువంటి ప్రయత్నాల గురించి ఆలోచించాలి. ఇతరమైనటువంటి ఆలోచనలు కూడా మీకు ముందుకు వెళ్ళవు. అంటే ఆ తర్వాత ప్రతి పని కూడా నియమం నిష్టలతో అన్నట్లుగా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉన్నది. కొంతమంది ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉంటాయి. ఆ ఇబ్బందిని పక్కన పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా సమస్యలు ఉంటాయి. రాజకీయ పరంగా పెద్దగా అనుకూలంగా లేదు. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ వారం మధ్యలో ఉన్నాయి. వ్యాపారాత్మక వారపు మధ్యలో వారాంతంలో కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి బాగున్నది. ఎలక్ట్రానిక్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి పెద్దగా అనుకూలంగా లేదు. ఏదైనా మొత్తం మీద ఈ రాశి వారికి విసిరైనటువంటి ఫలితాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి పనిలో శ్రద్ధ చాలా అవసరం. దూరం నుండి వార్తలు అందుతాయి. మీరు పాల్గొవాల్సినటువంటి పరిస్థితి తప్పనిసరిగా మీకు వస్తుంది. అది మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మీరు చేయవలసిన పరిస్థితులు కూడా ఉంటాయి. అటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకోండి. మిగిలిన వ్యాపారాలు పరంగా మిగిలిన అన్ని రంగాలుగా కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఈ రాశి వారి నవగ్రహ ప్రదక్షిణ చేయాలి, నవగ్రహ స్తోత్రాన్ని పఠించాలి, నవగ్రహారాధన చేయడం, గురుచరిత్ర లాంటి పారాయణ చేయడం ద్వారా కాస్త అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. తులారాశి. ఈ తులారాశి వారికి వారం చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంది. వార ప్రారంభం కార్యజయం, ధనలాభం. వారం మధ్యలో కూడా ముఖ్యమైన వ్యవహారాలు లభిస్తాయి. వారాంతం కూడా సర్వత్రా విజయాన్ని సాధించగలుగుతారు. ఈ రాశి వారికి సప్తమ స్థానంలో రవి కుజులు, షష్ఠ స్థానంలో కుజ శనులు ఉన్నారు. చేత శని గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, కుజుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉండడం ద్వారా ముఖ్యమైన వ్యవహారాలు వార ప్రారంభం వారాంతం పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ పెరుగుతుంది, ఆలోచన పెరుగుతుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు, మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. తద్వారా విజయం పరంపర అనేది మీరు సాధించగలుగుతారు. మంచి ఆలోచనలు అనేవి ఉంటాయి. వృత్తిలో, ఉద్యోగంలో, వ్యాపారంలో, వ్యవహారంలో మంచి నాలెడ్జ్ అనేది ఉంటుంది. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా పర్వాలేదు. వృత్తుల పరంగా న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి మంచి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా మనం చూస్తే కాస్త రియల్ ఎస్టేట్ బిజినెస్, షేర్స్, అలాగే ఎలక్ట్రానిక్స్, లోహ, యంత్ర, వాహన వారికి, పబ్లిక్ రిలేషన్స్ కలిగిన వారికి కాస్త అనుకూలమైనటువంటి వ్యాపార ఫలితాలు, వ్యాపార ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం వారాంతం తప్పనిసరిగా మీకు లభిస్తాయి. చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెడతారు. ఇబ్బంది పెట్టేవారు ఉంటారు. మీరు ఆలోచనలు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి కూడా కొన్ని విషయాల్లో కనపడుతుంది. అంచేత ఆలోచనలతో వెళ్ళండి, విజయం వైపుకు వెళ్ళండి, తప్పనిసరి కార్యసిద్ధి పొందుతారు. గత 4 వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది.
మరి ఇటువంటి సమయంలో మీరు చిన్న చిన్న వ్యాపారాలు మానేయండి. అంటే ఏదో పెట్టుబడి పెట్టాలని అనుకోకండి. మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి. సంఖ్యల్లో 5, 6 మంచిది. రంగుల్లో మీకు లైట్ బ్లూ కలర్ మంచిది. ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. షష్ఠ స్థానంలో రవి బుధులు ఉన్నారు. సప్తమంలో శుక్రుడు ఉన్నాడు. అంచేత ఈ రాశి వారికి ఆత్మస్థైర్యం, క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. వార ప్రారంభం సామాన్యంగా ఉంటుంది. వారం మధ్యలో అనుకూలమైన ప్రయత్నాలు ఉంటాయి. ఇంకా ఉద్యోగపరంగా మనం చూస్తే అభివృద్ధి, నిరుద్యోగులకు అవకాశాలు ఉంటాయి. ఆర్థిక ప్రయోజనం ఉంటుంది. అంచేత అంటే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా చాలా ఎక్కువగా ఉండడం ద్వారా అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశాలు ఉన్నాయి. విద్యాపరంగా చూస్తే ఉన్నత విద్యాభ్యాసం చేసేటువంటి ప్రయత్నాలు ముందుకు వెళ్ళగలుగుతారు. రాజకీయ పరంగా చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే ప్రతి వృత్తుల్లో కూడా కాస్త డెవలప్మెంట్స్ ఉన్నాయి. మొత్తం మీద ఈ రాశి వారికి రవి కుజుల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. ఇంకా వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ చూసినట్లయితే మన వార ప్రారంభం, వారాంతం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా వస్త్ర, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్సు, షేర్సు, అలాగే ఐటీ రంగం వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. వ్యాపారాత్మకంగా జనరల్, కిరాణా, మెడికల్ వారికి సామాన్యంగా ఉన్న కొన్ని రకాల వృత్తులకి చాలా ప్రోత్సాహకరంగా కనబడుతోంది. జాతి ఈ రాశి వారు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారపరమైనటువంటి తెలివితేటలు ఖచ్చితంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి. అంచేత ఈ రాశి వారికి ఇంకా అనుకూలంగా ఉండడానికి సంఖ్యల్లో 7, 9 సంఖ్యలు వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో దత్తాత్రేయుని బాగా పూజించండి. దత్త కవచం చదవండి. దత్తాత్రేయ స్తోత్రం చదవండి. మంచి ఫలితాలు ఉంటాయి. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి మంచి ఆలోచనలు ఉంటాయి. ఇలా చేయాలని అనుకుంటారు, కానీ చేయలేకపోతారు. ఎందు గురించి? అష్టమ శని ప్రభావం ఉంటుంది, గురుబలం ఉంటుంది, పబ్లిక్ రిలేషన్స్ ఉంటాయి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి, మంచి ప్రయత్నాలు ఉంటాయి, మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ చేయగలుగుతారు, చేయలేకపోతారు. అంచేత మీ యొక్క నిర్ణయాలు చక్కగా తీసుకోవడం అనేవి జరుగుతూ ఉంటాయి. వ్యాపారపరమైనటువంటి సమస్యలున్నా, వృత్తిలో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న సమస్యల పరిష్కార మార్గాలు తప్పనిసరిగా మీకు లభిస్తాయి. విద్యార్థులకి ఉన్నత విద్య అవకాశాలు దూరంగా లభిస్తాయి. రాజకీయ నాయకులకి శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది, శ్రమ ఉంటుంది, వృత్తుల్లో విజయం సాధించగలుగుతారు. ఇలా ఏ పని చేసినా గృహ నిర్మాణాది విషయాలు, వివాహాది ప్రయత్న విషయాలు, ఉద్యోగ విషయాలు, ఉద్యోగంలో సమస్యలు ఏదైనా కూడా ఆలస్యమవుతాయి. చివరికి విజయం సాధించగలుగుతాం. ఆలస్యంతో కూడిన విజయాన్ని సాధించగలుగుతాం. మంచి ఆలోచనలు ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. ఏదైనప్పటికీ కూడా మీ యొక్క భవిష్యత్తు బంగారపు బాటగా నిలవడానికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా అవ్వచ్చు, ఆలోచన పరంగా అవ్వచ్చు, విధి విధానాల్లో అవ్వచ్చు, మీరు అనుకునేటువంటి పనులు తప్పనిసరిగా మీరు విజయం సాధించగలుగుతారు. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలున్న ఆ సమస్యలన్నీ కూడా నివారించడానికి శని భగవానుడిని పూజించాలి.
శని భగవానుడికి తైలాభిషేకం చేయడం, తిలదానం చేయడం, శనివారం నియమం పెట్టుకుంటే ఈ సమస్యలు ఉండవు. తప్పనిసరిగా విజయం వైపు సాధించగలుగుతారు. ఈ వారం ఆత్మస్థైర్యంతో గత 4 వారాల కంటే ఈ వారం బ్రహ్మాండంగా ఉన్నదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తప్పనిసరిగా అనుకూలం వైపు మీరు ప్రయాణం సాగించండి. విజయం మీ వెంటే ఉంటుంది. ఈ మకర రాశి ఎటువంటిది అంటే చిన్న చిన్న సమస్యలు తగ్గుతాయి. తృతీయంలో శని, సర్వత్రా విజయం. మళ్ళా రాహు, ద్వితీయ రాహు, ప్రతి చిన్న విషయం కోపం వచ్చేయడం, ఇరిటేషన్ రావడం, మరి చిన్న చిన్న తగాదాలు, చిన్న చిన్న సమస్యలు ఎదురైపోతూ ఉంటాయి. మిగిలిన గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. రూపాయికి రూపాయిన్నర ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ పని చేద్దాం అనుకుంటాం, ఎక్కువ శ్రమ పడవలసి వస్తూ ఉంటుంది. వివాహాది ప్రయత్నాలు పెడతాం, ముందు పెడితే వెనక పెడితే ముందు అన్నట్టు ఉంటాయి. మనకి నచ్చితే అవతల వాళ్ళకి నచ్చు, మా అవతల వాళ్ళకి నచ్చితే మనకి నచ్చు. వివాహ విషయాల్లో, గృహ నిర్మాణాది విషయాల్లో కూడా అంతే. ఏదో కారణం లేకుండా మీ పని వాయిదా పడిపోతూ ఉంటుంది. క్లారిటీ ఉండదు. కొన్ని విషయాలు అసలు క్లారిటీ ఉండదు. ఉద్యోగపరంగా అవ్వచ్చు. అయితే ఏమిటి అంటే ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. సోదర వర్గ సంబంధమైనటువంటి బలం ఉంటుంది. అలాగనే క్రయ విక్రయాదులు లాభిస్తాయి. మిగిలినటువంటి విషయాలన్నీ కూడా సమస్యాత్మకంగా ఉంటాయి. విద్యార్థులు ఎంత కష్టపడినా ఫలితం ఎక్కడో చోట తగ్గుతుంది. రాజకీయ నాయకులకి అవకాశాలు ఉండవు. వృత్తుల వారికి ఆర్థిక ప్రోత్సాహం, ఆర్థిక డెవలప్మెంట్స్, చిన్న చిన్న అవాంతరాలు ఉంటాయి. ఇగో పని అయిపోతుంది అనుకుంటాం, అదే పని అయిపోతుంది అనుకుంటాం, ఇగో పని అవుతుందంటే ఏ పని అవ్వదు. చేత వ్యాపారాత్మకమైనటువంటి నిర్ణయాలు కూడా కాస్త ఆలస్యం అవుతాయి. వ్యాపారాల్లో కూడా వార ప్రారంభంలో కాస్త బాగుంటుంది, వార మధ్యలో కాస్త ఆలస్యం అవుతుంది, మళ్ళీ వారాంతం కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. గృహోపకరణాలు, అలా చిన్న చిన్న వృత్తుల వారికి కాస్త అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్, ఆరాధనలో మరి గురువారి నియమం పెట్టుకోండి. గురు చరిత్ర, దత్త చరిత్ర పారాయణ చేస్తూ శనగలను దానం చేస్తే కాస్త విజయం సాధించగలుగుతారు. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువగా ఉంటుంది. క్యాలిక్యులేషన్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. మీరు అనుకునేటువంటి పనులన్నీ విజయం సాధించగలుగుతారు. గత 4-5 వారాల కంటే ఈ వారం చాలా బ్రహ్మాండంగా ఉన్నది. వార ప్రారంభం ఎలా ఉన్నా వారపు మధ్యలో ఆర్థిక ప్రోత్సాహం, వారాంతం కూడా బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు, నూతనమైన ప్రయత్నాల్లో అనుకూలత, మంచి ఆలోచనలు రావడం, మంచి సద్విజయం తప్పనిసరిగా సాధించడం, చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. ప్రతిదీ ఆలోచనతో ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయ పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. వృత్తుల పరంగా కూడా చిన్న చిన్న వృత్తుల వారికి చేసేటువంటి పనులన్నీ కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు. వార ప్రారంభంలో ప్రయాణాదులున్న, వార మధ్యలో కార్యజయం, ఆర్థిక లాభం, వారాంతం నూతనమైనటువంటి ప్రయత్నాలు ప్రోత్సాహాన్ని ఇస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైనటువంటి అభివృద్ధి ఉన్నది. వృత్తుల పరంగా ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉన్నాయి. వ్యాపారాత్మకమైనటువంటి విషయాలు కూడా చక్కగా ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో ఏవైనా ఆటంకాలు ఉన్నా ఆటంకాలు తప్పనిసరిగా ఈ వారం తొలుగుతాయి. అంచేత శని భగవానుడి యొక్క ప్రభావం ఉన్నప్పటికీ గురుడి యొక్క బలం ఉండడం ద్వారా, రవి యొక్క బలం ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం, ధైర్యంతో, మంచి ప్రణాళికతో, ప్లానింగ్తో విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. అన్నింటా ప్రోత్సాహం తప్పనిసరిగా పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి ఈ వారం చాలా అత్యద్భుతంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని గుర్తించుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం మీ వెంటే ఉంటుంది. సంఖ్యల్లో 6,
రంగుల్లో లైట్ బ్లూ ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అమ్మవారికి కుంకుమ పూజ చేయిస్తూ ఉండండి. విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు. మీనరాశి. ఈ మీనరాశి వారికి తప్పనిసరిగా మనం చూసినట్లయితే ద్వితీయంలో రవి బుధులు ఉన్నారు. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. శుభ పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపార పరంగా చూస్తే మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మరి చిన్న చిన్న సమస్యలు మీకు తగ్గుముఖం అనేవి తప్పనిసరిగా పడతాయి. అయితే ఈ రాశి వారికి శని ప్రభావం అవచ్చు, గురుడి యొక్క ప్రభావం, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వల్ల అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఏదున్నప్పటికీ శుక్ర బలం అనుకూలంగా ఉన్నది. బుధుడి యొక్క బలం కూడా అనుకూలంగా ఉంది. శుక్ర బుధుల యొక్క బలం అనుకూలంగా ఉండడం చేత మీ ప్లానింగ్ కరెక్ట్గా ఉంటుంది. క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు తప్పనిసరిగా లాభాన్ని ఇస్తుంది. గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. అయితే అష్టమంలో చంద్రుడు కాబట్టి వార ప్రారంభం ఇండైజెషన్ ట్రబుల్స్ ఉండొచ్చు. వార మధ్యలో ప్రయాణాలు ఉండొచ్చు. వారాంతం కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం ఉన్నది. మంచి విజయం వైపుకి వెళ్ళగలుగుతారు. మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళగలుగుతారు. తప్పనిసరిగా ఈ యొక్క మీనరాశి వారికి విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యవహారపరంగా, వ్యాపారపరంగా ఖచ్చితమైనటువంటి డెవలప్మెంట్స్ వారాంతం తప్పనిసరిగా ఉన్నాయి. ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, కుల దైవాన్ని పూజించండి, విజయం పొందండి. సంఖ్యల్లో 4, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో ఇష్టదైవం కులదైవ ఆరాధన ద్వారా విజయాన్ని మీరు సాధించగలుగుతారు. స్వస్తి. ఈ కార్యక్రమాన్ని మీరు 10 మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. మా వార ఫలాలు చాలామంది లైక్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు, భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సందేహం ఉన్నట్లయితే కామెంట్ రూపంలో తప్పనిసరిగా పెట్టవచ్చు. మా పులుల సత్యనారాయణ అనే యూట్యూబ్ ఛానల్ ఉన్నది, చూడండి. దాంట్లో కూడా మీకు సందేహాలు ఉంటే పెట్టండి. భాగవతం మేము ప్రత్యేకంగా చెప్తున్నాం. ఇప్పుడు 43వ భాగం పెడుతోంది. మరి ఇవాళకి 45వ భాగం అనుకోండి. ఏదైనా భాగవతం, సంపూర్ణ భాగవతాన్ని అందివ్వాలనేటువంటి మంచి ఉద్దేశంతో వ్యాస ప్రణీతమైన భాగవతాన్ని ప్రతిరోజు మేము అందిస్తున్నాం. దాన్ని కూడా మీరు చూడండి, అందరికీ పంపించండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.